నా హృదయం ఎంత క్షోభిస్తుందో మీకు తెలీదు. నాకు తెలుసమ్మా, ప్రతీకారం చెయ్యాలని నీ మనసు ఎంత తప్పించిపోతున్నదో నాకు తెలుసు. అందుకే ఆ హంతకుని చూసి నవ్వాను, ఇష్టం నటించాను. వాడు నా చెయ్యి పట్టుకుని, రామరామ, హత్యం చేసేవాడికి ఇది ఒక లెక్క, ఎంతకైనా దిగజారుతాడు. నేను ఎంతకైనా తెగించాను. వాడిని అంతం చేయడానికి మళ్ళీ నన్నే దయచేసి ఉపయోగించండి. అప్పటి కానీ నాకు తృప్తి ఉండదు. నాకు తెలుసమ్మా, తెలుసు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నిన్నే ఉపయోగిస్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టు. మా అన్నయ్య కోసం ఎన్నాళ్ళైనా అవుతాను, ఏదైనా చేస్తాను. క్లబ్కి రావాల్సిందే. అక్కడి నుంచి అంతా బీచ్ పార్టీకి వెళ్ళాలి. పోదాం. మీ నాన్నగారితో కొంచెం బిజినెస్ గురించి మాట్లాడి. నాన్నగారితో బిజినెసేగా, ఆయన కూడా క్లబ్కి వస్తారు. రోజు సాయంత్రం 6 నుంచి 8 దాకా అక్కడే ఉంటారు. అప్పుడు మాట్లాడుకోవచ్చు. నో, క్లబ్ లో బిజినెస్ గురించి మాట్లాడటం అంత బాగోదు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. రాకపోతే ఇంకా మీతో మాట్లాడను. అంత కఠిన శిక్షే వద్దు, తప్పకుండా వస్తాను. సార్, అయ్యగారు పిలుస్తున్నారు. ఏంటి అదోలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా? అవునండి, ఈ బిజినెస్ మొదలెట్టాక ఏమీ బాగోట్లేదు. ఏవేవో పీడకలు వస్తున్నాయి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. పీడకల్లా? గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు, ఆ రైళ్లను ఎవరో కూలదోస్తున్నట్టు. ఐ సీ. ఇంతలోనే ఏదో ఆనకట్టను ఎవరో పేలుస్తున్నట్టు అనిపిస్తుంది. నరాల బలహీనత. ఆ పేరుస్తున్న వాళ్ళని పట్టుకోవాలనిపిస్తుందా? కరెక్ట్. మీరెలా పోల్చుకున్నారు? ఇటువంటి కళల సంగతి మనకు బాగా తెలుసు. ఇవి ఆరోగ్యానికి ఏమంత మంచివి కావు. ఎవరైనా డాక్టర్ని చూడాలనుకుంటున్నారు? ఈ విషయంలో మీరు ఎవరిని చూడక్కర్లేదు. నేను రమారమి ఎక్స్పర్ట్ లాంటి వాడిని. ఉండండి. ఈ మాత్రం తీసుకోండి. నరాల బలహీనత శాశ్వతంగా పోతుంది. నిద్రపోయే ముందు తీసుకోవాలా? ఎప్పుడైనా తీసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ మెడిసిన్. ఇప్పుడే తీసుకుంటే మంచిది. మీ ముందే కళ్ళు వస్తే మీకే ఇబ్బంది. హోటల్కి వెళ్ళాక తప్పకుండా వేసుకుంటాను. మీ ఆరోగ్యం పరిపూర్ణంగా బాగుపడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తొందరగా. దామోదరం క్లబ్ లో 6 నుంచి 8 దాకే ఉంటాడు. అరగంట టైం ఉంది. ఏం భయం లేదు గురు. సుబ్రాజు అక్కడ పెట్టొచ్చాను, మీరు వెళ్ళండి. ఓకే ఓకే ఓకే. భార్య దామోదరం గారు. వెరీ గుడ్. వయసును బంధింపగ్రములుండునే ప్రకృతిని అరిగడ్డ బ్రహ్మవశమే. అబ్బా, ఏమిటా ఇది? కళ సార్, కళండి. గొంతు సూరిబాబు గారు అండి, దేహం మాత్రం నాదండి. పిచ్చివాడు. పిచ్చివాడిని కాదండి, కళాకారునండి. సార్ సార్, ఇక ముక్కాము లైలా మజ్నువులు ఆపోయ్యా. మీ వంటి కళాకారులు ఇలా అనడం ఏమీ బాగాలేదండి. నా కవితలు బోలెడు పనుంది, నన్ను ఆపుకో. ఉన్నా వినారు సార్. సార్ సార్ మైకి లేదు. మైక్ ఎట్రా ఇది? సారీ. ఇది చాలా పవర్ఫుల్ మైక్. నువ్వు వెళ్ళి ట్రక్లో కూర్చో. ఇక్కడ ఏ చిన్న చప్పుడైనా అక్కడ వెంటనే టేప్ మీద రికార్డ్ అవుతుంది. అవును, ఏ చిన్న తప్పుడైనా రికార్డ్ అవుతుందా? అరే వండర్ మిత్తండా, టైం లేదు. నువ్వు వెళ్ళి ట్రక్లో కూర్చోపా. ఓకే ఓకే ఓకే. పిక్ కేర్ పిక్ కేర్.
ఎవరం కాదు సార్, నేనే. అబ్బా, వీడికి దొరికాడు. సార్ వెళ్తున్నారా సార్? నా మాట వినాలి సార్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్. డ్రైవర్, నక్క కార్ పోనీ. 80 లక్షల జీవరాశులు లిమిటెడ్ చేస్తాను. సార్ 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 వెళ్తున్నారా సార్? వీళ్ళు ఎలవయ్యా ఇల్లు, ఈలోగా మా వాళ్ళు ఆ పని కాస్త పూర్తి చేసే ఉంటారు. ఇక్కడ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలి. ఏమైనా ముఖ్యమైన సంగతి రికార్డ్ అయితే నాకు తెలియజేయాలి. అందుకే కదా గురువు దీన్ని ఇక్కడ పెట్టింది. రేయ్ సత్రకాయ, నీకు కళ్ళు అట్టు లేవు, చెవులు ఉన్నాయి. అవసరమైతే గురువుకి ఫోన్ చేయి. ఓకే ఓకే ఓకే. రాజు, మరి ఆ బాంబుల సంగతి? దాని సంగతి నేను కనుక్కుంటాను. పదండి. ఒరేయ్, అమ్మాయి గారు ఎక్కడరా? బీచ్కి వెళ్ళారు సార్. అరే, రాధ అప్పుడే వెళ్ళిపోయిందా? బీచ్ పార్టీకి ఆలస్యం చేయనని రాధకు మాటిచ్చాను. నేను వెళ్ళొస్తాను. గురు, బీచ్ పార్టీగా? ఏం అదృష్టం. ఎప్పుడు నవ్వుతూ నవ్వించే మీరు ఇలా డల్లుగా మొరోజుగా ఉండడం ఏం బాగలేదు. లెట్స్ బి మెరీ. రాధ, బీ సీరియస్. ఇప్పుడు సమస్య వచ్చింది. ఐఎమ్ సారీ. సాయంత్రం దాకా బాగానే ఉన్నారే, ఈలోగా ఏం సమస్య వచ్చింది? వచ్చింది. సాయంత్రం ఓ మిత్రుని కలుసుకున్నా. అతను ఓ సంగతి చెప్పాడు. అప్పటి నుంచి నా మనసు ఏం బాగాలేదు. ఓహో, ఊరి వాళ్ళ సమస్యలా? కాదు, ఆప్తుల విషయం. రాధ, నీకో ప్రాణ స్నేహితుడు ఉన్నాడని, అతని బాధలు నీ బాధలు, అతని సమస్యలు నీ సమస్యలుగా భావిస్తున్నావనుకో. అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించు. తప్పకుండా ప్రయత్నిస్తాను. నా స్నేహితుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా అతనికి మనసిచ్చింది. ఇద్దరు దగ్గరికి వచ్చారు. అయితే ఇక సమస్య ఉంది, ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చుగా? అది అంత సులభం కాదు. ఆ అమ్మాయి తండ్రి అడ్డు చెప్పాడా? తప్పించడానికి ప్రయత్నించాడా? కాదు, మరి? ఆ అమ్మాయి తండ్రి ఒక తేనె పూసిన కత్తి, పెద్ద దొంగల ముఠాకు నాయకుడు. రహస్యంగా హత్యలు, అమానుషాలు, దోపిడీలు చేయించే దుర్మార్గుడు. ఏమిటి అవును, ఈ సంగతి అమ్మాయికి తెలుసా? తెలియదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రాధ, నేను సలహా అడిగితే ఏం చెప్తావు? ఈ సంగతులన్నీ ఆ అమ్మాయితో నిర్భయంగా చెప్పాలి. ఆమెతో అన్ని చర్చించాలి. కరెక్ట్, నేను అదే అనుకుంటున్నా. రాధ, ఆ అమ్మాయి నువ్వే. మీ నాన్న బయటకు కనిపించేటంత ఖరానా మనిషి కాదు. ఇంపాసిబుల్. నేను నమ్మలేను. మొదట నేను కూడా అలాగే అనుకున్నా, నమ్మకూడదు అనుకున్నా. కానీ నిజం తెలుసుకున్నాక తప్పలేదు. ఎవరు చెప్పినా సరే నేను నమ్మను. ఎలా నమ్మను? చంద్రుడు పగలు వెలుగుతాడంటే ఎలా నమ్మను? సూర్యుడు తూర్పును అస్తమిస్తాడంటే ఎలా నమ్మను? నా మాట నమ్మమని చెప్పను. తిన్నగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి సూటిగా ప్రశ్నించు. ధైర్యంగా అడుగు. అతని బండారం బయటపడిందని చెప్పు. నీ ముఖం చూసి నిజం చెప్పమని. అప్పుడు ఏ విషయాలు నమ్మాలో నిశ్చయించు. నా స్నేహం అవసరం అనుకుంటే వెళ్ళు. నిజం తెలిస్తేనే గాని నిర్భయంగా బ్రతకదు. ఏం లేదు, నేను చెప్పినట్టు చెయ్యి. మిగతా సంగతులు నేను చూసుకుంటాను. నాన్న, నువ్వు చేసే ఏర్పాట్లేమిటో నాకు తెలుసు. నువ్వా బీచ్కి వెళ్ళలేదా? వెళ్ళాను, కానీ అక్కడ ఉండలేక వచ్చాను. ఏం జరిగిందమ్మా? చాలా జరిగింది. సిగ్గు, చిన్నతనం, అవమానం అన్నీ జరిగాయి. ఏమిటమ్మా నువ్వు అనేది? నాకేం బోధపడడం లేదు. నాకు ఏమీ బోధపడలేదు. ఏం చేయాలో తోచలేదు. నిన్నే అడగాలని వచ్చాను. ఒక దొంగల నాయకుని కూతురు మర్యాదస్తుల మధ్య ఉండగలదా నాన్న? అమ్మా, హత్యలు చేయించేవాడి కుమార్తె సభ్యత గల వారి మధ్య తల ఎత్తుకుని తిరగలదా నాన్న? రాధా, కుట్రలు చేసి కుటుంబాలు కూలద్రోసే రాక్షసుడి కూతురు కుల స్త్రీగా జీవించగలదా నాన్న? ఏమిటమ్మా నువ్వు చెప్పేది? నిజం చెప్తున్నాను. నీ నిజ స్వరూపం బయటపడిందంటున్నాను. నీకేమైనా మతిపోయిందా రాధా? నేను దొంగ నాయకుడిని, హత్యలు చేయించేవాడిని. ఎవరు చెప్పారమ్మా నీకు? ఎవరు చెప్పినా నిజం నిజమే. ఇక మభ్యపెట్టి లాభం లేదు. నీవు పొరబడుతున్నావమ్మా. మన కుటుంబం ఎంత పరువైందో నీకు తెలుసు. సంఘంలో నేనంటే ఎంత గౌరవం నీవు కళ్ళారా చూసావు. నేనటువంటి ఘోరాన్ని చేసేవాళ్ళని ఎలా నమ్మగలిగావమ్మా? నమ్మలేదు, అయినా నమ్మక తప్పలేదు. చెప్పు నాన్న, నా ముఖం చూసి చెప్పు. నీకు ఆ పాపిష్టి జీవితానికి సంబంధం లేదని నా మీద ప్రమాణం చేసి చెప్పు. అమ్మా, ఏ సందేహిస్తావే? నిజంగా నువ్వే పాప ఎరకపోతే ప్రమాణం చేయవే? చెయ్యలేనమ్మా. ఏ బిడ్డ సుఖం కోసం నేను జీవిస్తున్నాను, ఏ బిడ్డ ఆనందం కోసం పూటకు 1000 కలలు కంటున్నాను, ఆ బిడ్డ తల మీద చెయ్యి పెట్టి నేను అబద్ధం చెప్పలేను. అయితే నేను విన్న విషయాలన్నీ నిజమేనన్నమాట. నిజమేనమ్మా. నేను పరమ పాపిష్టివాణ్ణి. అయినా కాలాన్ని మనస్ఫూర్తిగా ఈ దారుణాన్ని చేయటం లేదమ్మా. విధి లేక చేస్తున్నా. మంచైనా చెడ్డైనా నా జీవితాన్ని నీ ఆనందం కోసం అంకితం చేశాను. నీకోసం జీవిస్తున్నానమ్మా. మర్యాదస్తుల్లాగా నీకోసం మంచి పనులు చేశాను. పాపాత్మునిలాగా నీకోసం పాపాలు చేశాను. నా కోసం పాపాలు చేస్తున్నావా?
బ్రతకడానికి నేను నా మొట్టమొదటి నేరం చేశాను. అప్పటికి నువ్వు పుట్టలేదు. ఆ అపరాధానికి తగిన శిక్ష అనుభవించాను. జైల్లో కాదు, జీవితంలో అనుభవించాను. మీ అమ్మ నన్ను క్షమించకుండానే కన్ను మూసింది. నువ్వు మిగిలావు. నిన్ను పవిత్రంగా పెంచాలనుకున్నా. పోలీసులకు చిక్కని నేరగాళ్ళని కొందరికి తెలుసు. వాళ్ళు నన్ను బెదిరించి నా చేత పెద్ద పెద్ద నేరాలు చేయించారు. ఆత్మరక్షణకు చేయక తప్పింది కాదు.